దావోస్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ బృందం పర్యటన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు తొలి రోజు సదస్సులు ఘనంగా ప్రారంభమైన గ్రాండ్ ఇండియా పెవిలియన్ కార్యక్రమంలో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి జయంత్, శ్రీధర్ బాబు. ఈరోజు కర్ణాటకకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి. బెళగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి హాజరు. నల్లగొండలో ఇవాల్టి బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా. ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన కోర్టు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు 75 రోజుల పాటు జరగాల్సిందే. పాట్నా 85వ స్పీకర్ల మహాసభలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ అసెంబ్లీలో 50% మంది కొత్తగా ఎన్నికయ్యారు అన్న అయ్యన్న. అనకాపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్న వైసీపీ నేతలు. ఈ నెల 24న చోడవరం కన్వీనర్ అమర్నాథ్ పరిచయ కార్యక్రమం. 31న జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్న ధర్మశ్రీ. త్వరలో వాట్సాప్లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు జారీ విధానం. వాట్సాప్ గవర్నెన్స్, సిఆర్ఎస్ అమలుపై ఏపీసీఎస్ సమీక్ష. తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయం. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్. ఎఫ్టీఎల్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కారమన్న రంగనాథ్. ప్రజల నుంచి 89 ఫిర్యాదులు వచ్చినట్లు ప్రకటన. త్వరలో బఫర్ జోన్ నిర్ధారణ పూర్తి చేస్తామన్న కమిషనర్. హైదరాబాద్ నియోపోలిస్లో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు. స్థలాన్ని పరిశీలించిన హెచ్ఎండిఏ కమిషనర్, జలమండలి ఎండి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంప్ హౌస్, స్థానిక అవసరాలకు రిజర్వాయర్ నిర్మాణం. ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి బదిలీ. కోల్కతా రేప్ కేసులో సంచలన తీర్పు. సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించిన సిల్దా కోర్టు. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ జూనియర్ డాక్టర్పై అత్యాచారం. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్న టీటీడీ. ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలే తీస్తా. అహంకారంతో ఏవేవో సినిమాలు తీశానని ఆవేదన. ఇటీవల సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయన్న ఆర్జీవి.